నమస్తే, నా పేరు దువ్వ వెంకట్. మనం చూస్తున్నాము ఇది సంగతి ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ జోషి సిద్ధాంతి గారు, జ్ఞాన సరస్వతి పంచాంగకర్త, మరి ఎంఏ జ్యోతిష్యం గోల్డ్ మెడలిస్ట్. సో ఈ రోజు మన ఇది సంగతి ఛానల్ కి అయితే రావడం జరిగింది. వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ సిద్ధాంతి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగుందండి. మీరు బాగుందండి? బాగున్నాను. ఉగాది అనేసరికి మారుతా ఉంటాయి, అంటే పేర్లు మారుతా ఉంటాయి కదా. మరి ఈసారి ఏ పేరుతో వస్తుంది? ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఉగాది యుగానికి ఆది అయినటువంటి యొక్క ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అమ్మవారి యొక్క ఆశిస్తుంది. సో ఈసారి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది? పరాభవము అంటే అపజయము, సాధారణ భాషలో ఓడిపోవడము అని అర్థం వస్తుంది. అంటే పరాభవం అంటే అందరు ఓడిపోతూనే ఉంటారా, లేకుంటే అసలు పరాభవము అంటే అసలు దాని వెనుక ఆంతర్యం ఏముంటుంది ఆ పేరు వెనుకల? అంటే వాస్తవానికి మనకు 60 సంవత్సరాలు ఉంటాయండి. 60 సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరు అనేటటువంటిది ఉంటుంది. ఆ పేరుకు సంబంధించి ఒక్కొక్క అర్థం అనేటటువంటిది కూడా ఉంటుంది. అందులో ఈ పరాభవనామ సంవత్సరానికి ఇక పరాభవాబ్ది రాజాన ప్రాప్నువంతి పరాభవం అమయ క్షుద్రధాన్యాన్ని ప్రభూతాన్ని సురుష్టయ. అంటే ఈ సంవత్సరం నందు రాజులు, అలాగే సామంతులు, ఇక న్యాయాధికారులు ప్రజలను నానా విధాలుగా ఇబ్బంది పెడతారు. ఆకలి బాధలు అధికంగా ఉంటాయి. ఇక రాజులు పరస్పరము కొట్లాడుకోవడం, అంటే కలహం అంటే కొట్లాడుకోవడం అని అర్థం. కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ కొట్లాడుకోవడం వల్ల వాళ్ళు పరాభవం పొందుతారు అని అర్థం. ఈసారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి? ఈసారి ఆదాయ వ్యయాలు అనేటటువంటివి ఒక్కొక్క రాశిని నేను చదువుతాను. మేషరాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము, 2 రాజపూజ్యము, 4 రాజ్య అవమానము. ఇక వృషభ రాశి వారికి 5 ఆదాయము, 14 వ్యయము, 5 రాజపూజ్యము, 4 రాజ్య అవమానము. ఇక మిథున రాశి వారికి 8 ఆదాయము, 11 వ్యయము, ఇక 1 రాజపూజ్యము, 7 రాజ్య అవమానము. కర్కాటక రాశి వారికి 2 ఆదాయము, 11 వ్యయము, 4 రాజపూజ్యము, 7 రాజ్య అవమానము. ఇక సింహరాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము సమానంగా ఉంది. అలాగే 7 రాజపూజ్యము, 7 రాజ్య అవమానము. ఇక కన్యా రాశి వారికి 8 ఆదాయము, 11 వ్యయము, 3 రాజపూజ్యము, 3 రాజ్య అవమానం. తులా రాశి వారికి 5 ఆదాయము, 14 వ్యయము, 6 రాజపూజ్యము, 3 రాజ్య అవమానం. వృశ్చిక రాశి వారికి 11 ఆదాయము, 8 వ్యయము, 2 రాజపూజ్యము, 6 రాజ్య అవమానం. ధనుస్సు రాశి వారికి 14 ఆదాయము, 11 వ్యయము, 5 రాజపూజ్యము, 6 రాజ్య అవమానము. మకర రాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము, 1 రాజపూజ్యము, 2 రాజ్య అవమానం. కుంభరాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము, 4 రాజపూజ్యము, 2 రాజ్య అవమానము. మీన రాశి వారికి 14 ఆదాయము, 11 వ్యయము, 7 రాజపూజ్యము, 2 రాజ్య అవమానం. ఈ విధంగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, రాజ్య అవమానాలు 12 రాష్ట్రాల వారికి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు
ఈ ఉగాది అనేది ఏ రోజు వస్తుంది ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఏ రోజున వస్తుంది కొంచెం మా ప్రేక్షకులు వివరించు. 19వ తేదీ నాడు మనకు ఉగాది వస్తోంది. యుగాది అంటే యుగానికి ఆది ప్రారంభమైనటువంటి యొక్క రోజు కాబట్టి దీన్ని యుగాది ఉగాదిగా మనం పిలుస్తున్నాం. అసలు ఈ పంచాంగము అంటే ఏంటి? పంచాంగ శ్రవణము వినాలి అని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా రోజులుగా మనం ఎన్నో సంవత్సరాలుగా పంచాంగ శ్రవణం అంటే మంచిది, పంచాంగ శ్రవణం అంటే మంచిది అని చెప్పేసి వినడం ఉంది. కానీ అసలు పంచాంగం అంటే ఏంటి? పంచాంగ శ్రవణం వల్ల వినడం వల్ల లాభాలు ఉంటాయి. పంచాంగము అని అంటే 5 అంగములు: తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. వీటిని 5 అంగములు అని అంటారు. ఈ 5 అంగములు కలిస్తేనే మనకు పంచాంగం అనేటటువంటిది తయారవుతుంది. ప్రతిరోజు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనమందరం కూడా ఆలయానికి వెళ్ళాలని, ఆలయంలో అక్కడ మన పేరుతో గోత్రనామాలతో అయ్యగారు సంకల్పం చెప్పి ఆ సంకల్పంలో తిథివార నక్షత్ర యోగ కరణాలు చెప్పి మన గోత్రనామాలు చెప్పి అర్చన చేస్తారు. ఆ అర్చన చేసినప్పుడు మనం ఆ తిథివార నక్షత్ర యోగ కరణాలని వింటాము. మరి అవి వినడం వల్ల ఫలితం ఏమిటి అంటే తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాత్ ఆయుష్యవత్. అంటే తిథి అనేటటువంటిది వినడం వల్ల శ్రేయము అంటే మంచి కలుగుతుంది, శుభం చేకూరుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం అంటే వారాన్ని వినడం వల్ల, ఇవాళ మంగళవారం, ఇవాళ బుధవారం, ఈ యొక్క వారాన్ని వినడం వల్ల మన యొక్క ఆయుష్ అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. అలాగే నక్షత్రం హరతే పాపం. నక్షత్రం అనేటటువంటిది మన యొక్క పాపాన్ని హరిస్తుంది. అంటే మనం చేసినటువంటి పాపాన్ని హరిస్తుందని కాదు ఇక్కడ మళ్ళీ ఉద్దేశం. మనలో పాపం చేయాలనేటటువంటి యొక్క కోరికను ఏదైతే ఆలోచన వస్తుందో, కోరిక వస్తుందో ఆ అనుకుంటా చేస్తుంది నక్షత్రం. అలాగే యోగా రోగ నివారణం. యోగము అనేటటువంటిది వ్యాధిని నివారిస్తుంది. మనకు వచ్చేటటువంటి వ్యాధిని నివారిస్తుంది. అందుకే అయ్యగారు ఏమంటారు, ఆ గోత్రనామాలతో చెప్పిన తర్వాత తీర్థం ఇచ్చేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అంటారు. అంటే ఆ యోగాన్ని విన్నారు కాబట్టి ఆ యొక్క వ్యాధి నివారణ అయిందని ఉద్దేశం. కరణం కార్య సిద్ధ్యస్య అంటే కరణాన్ని వినడం వల్ల మన యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి. అంటే అక్కడ ఆ సందర్భంలో తిథివార నక్షత్ర కరణాలు విని అంటే భగవంతుని దర్శనం చేసుకొని మన పేరుతో అర్చన చేసుకొని మనం వెళ్ళడం వల్ల మన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయని ఉద్దేశం. అయితే పంచాంగంతో పాటు చాలా విశిష్టత ఏంటంటే ఉగాది వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఉగాది పచ్చడి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పచ్చడి అంటే 6 రుచులు, 6 రుచులు. దీని వెనకాల అసలు ఆరోగ్య రహస్యాలు ఏంటి? ఈ 6 రుచులకు ఇంకేమైనా ఆంతర్యం ఉందా, అంటే అంతరార్థం ఉందా? 6 రుచులు అంటే 6 రుచులు అని మనం అంటున్నాం. 6 రుచుల్లో మనకు ఆంతరికమైనటువంటిది ఉంది. మనం మన జీవితంలో మనం అనుభవించేటటువంటి అన్ని కూడా మనము ఏదైనా పాజిబుల్ గానే అంటే పాజిటివ్ గానే మనం థింకింగ్ చేస్తాం. కానీ ఇందులో తీపి ఉంటుంది, వగరు ఉంటుంది, చేదు ఉంటుంది, ఇట్లా అన్ని రుచులు ఉంటాయి. అలాగే మన జీవితం కూడా అలాగే అన్నిటితో మిళితమైనటువంటి యొక్క 6 రుచులతో కూడుకున్నటువంటి యొక్క జీవితం ఇది అనేది జీవిత రహస్యాన్ని, ఆంతరంగికాన్ని ఇది తెలియజేస్తుంది. అన్నిటినీ మనం ఆకలింపు చేసుకోగలగాలి అనేది తెలియజేస్తుంది. మన నిజామాబాద్ లో పరిస్థితి ఎట్లా ఉంటుంది, మన రాష్ట్రంలో ఎట్లా పరిస్థితి ఉంది అంటే ఈ ఏదైతే మన పరాభవ నామ సంవత్సరంలో మరి మన నిజామాబాద్ మన రాష్ట్రం ఎట్లా ఉండబోతుంది, వర్షాలు ఎట్లా కురుస్తాయి అని చెప్పేసి కొంచెం వివరిస్తుంది. ఈ యొక్క సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో అంటే సూక్ష్మంగా చైత్ర వైశాఖ మాసాలలో ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. అట్లాగే మేఘావృతమై ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి యొక్క వడగాలులు ఉండే అవకాశం ఉంది. అట్లాగే జ్యేష్ఠ మాసంలో అధికంగా ఎక్కువగా
వడగాల్పులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కొంత అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఉంది. ఇక ఆషాఢ మాసంలో కొంత అల్పవృష్టి అనేటటువంటిది ఉంది. ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక శ్రావణ మాసంలో అత్యధికంగా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక భాద్రపద మాసంలో కొంత దుర్భిక్షం కలిగే అవకాశం ఉంది. అలాగే ఆశ్వీజ మాసంలో ధాన్యాలు అంటే ధాతు వస్తువులు అని అంటారు, వాటి యొక్క ధరలు, అలాగే రస వస్తువులకు సంబంధించినటువంటి యొక్క వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసాలలో కూడా ధరలన్నీ కూడా సమానమైనటువంటి యొక్క స్థితిలో ఉంటాయి. ఇక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క పంటలు బాగా పండుతాయి. ఇక ఈ సంవత్సరము తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పంటలు సస్యశ్యామలంగా కొంత అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు చాలా మందికి వాళ్ళ పరిస్థితులు బాగాలేక, గ్రహ పరిస్థితి బాగుండదు, కష్టాల్లో ఉంటారు. మరి ఈ సంవత్సరము ఉగాది నుండి మరి పరిస్థితి బాగాలేదనుకోండి, ఒకవేళ వాటికి ఇంట్లోనే పరిహారం లాంటివి ఎటువంటి చేసుకుంటే బాగుంటుంది అని ఉద్దేశం. అంటే ఒక్కొక్క రాశికి ఆ యొక్క గ్రహచార పరిస్థితిని బట్టి, అంటే గ్రహాలు సంచరించేటటువంటి యొక్క పరిస్థితిని బట్టి ఆ గోచారాన్ని అంటాం. అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం స్వీకరిస్తాం. అందులో సంవత్సర కాలం నడిచేటటువంటి గురుగ్రహాన్ని ముఖ్యంగా మనం స్వీకరిస్తాం. ముందుగా మనం మేషరాశిని తీసుకుంటాం. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరము ప్రారంభం నుండి జూన్ 1 వరకు మిథున రాశిలో 3వ స్థానంలో ఉంది. తర్వాత జూన్ 2 నుండి 3 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో అంటే 4వ స్థానంలో ఉంది. ఈ 2 కూడా అనుకూలమైనటువంటి యొక్క స్థానాలు కావు. ఆ తర్వాత మళ్ళీ 31 అక్టోబర్ నుంచి సంవత్సరం చివరి వరకు కూడా వీరికి 5వ స్థానంలో ఉంది. కాబట్టి ఆ సమయం వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. 3వ, 4వ స్థానంలో ఉన్నటువంటి సమయాల్లో వీరు గురువారము గురు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం కానీ, లేదా దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకొని ఏదైనా ప్రసాదం పంచడం అనేటటువంటిది చెప్పుకోదగ్గ పరిహారం. ఇక వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి జూన్ 1 వరకు 2వ స్థానంలో ఇది అనుకూలమైనటువంటి యొక్క స్థానం, కుటుంబ స్థానాన్ని అంటారు. ఈ సమయంలో కుటుంబంలో ఆనందం అనేటటువంటిది ఉంటుంది. వివాహ కార్యక్రమాలు ఫలిస్తాయి. అట్లాగే కుటుంబ వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. ఇక తర్వాత 2 జూన్ నుండి 30 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో 3వ స్థానంలోనూ, అటు తర్వాత 4వ స్థానంలోనూ సంవత్సరాంతం వరకు కూడా ఉంటున్నారు. కాబట్టి ఈ 2 కూడా అనుకూలమైనటువంటి యొక్క స్థానాలు కాదు. అలాగే శని కూడా 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వారు గురువారం రోజు మేడి చెట్టుకు ప్రదక్షిణ చేయడం, అట్లాగే దత్తాత్రేయ స్వామి యొక్క అభిషేకం చేయించడం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కానీ మంచిది. ఇక మిథున రాశి వారు, ఈ మిథున రాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి జూన్ 1 వరకు 1వ స్థానంలో అంటే జన్మస్థానం అంటారండి. జన్మభం దేహనాశాయ అని అన్నారు. కాబట్టి
ఆరోగ్య విషయంలో వీరు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అలాగే తర్వాత జూన్ 2 నుండి 30 అక్టోబర్ వరకు వారికి 2వ స్థానంలో కుటుంబ స్థానంలో ఉంటుంది కాబట్టి గృహ కార్య అంటే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారికి ఈ యొక్క సమయం అనుకూలమైనటువంటి సమయం. అలాగే వివాహ ప్రయత్నాలు, శుభకార్యాల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ తర్వాత 31 అక్టోబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా వీరికి 3వ స్థానంలో ఉంది కాబట్టి కాస్త ధైర్యం సన్నగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో గణపతి యొక్క ఆరాధన చేయడము, గణేష స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఇక కర్కాటక రాశి వారికి జూన్ 1 నుండి సంవత్సర ప్రారంభం నుండి జూన్ 1 వరకు వీరికి 12వ స్థానంలో గురువు ఉన్నాడు. 12వ స్థానం అనేటటువంటిది వ్యయస్థానం అంటామంటే ఖర్చులు బాగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనము ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, శుభకార్యాల వల్ల కూడా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటాయి. అంటే పెళ్లిళ్ళు కానీ అవుతుంటాయి. అంటే నెగిటివ్ పాయింట్స్ తీసుకోకూడదు, పాజిటివ్ గా కూడా దీన్ని మనం ఖర్చు పెడుతున్నామంటే శుభకార్యాలు కూడా ఖర్చు పెడుతున్నాం. శుభకార్యాల వల్ల కూడా మనం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో పిల్లల యొక్క వివాహాలు, ఆడపిల్లల యొక్క వివాహాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఫలిత ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో అవి ఫలిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ వీరికి జూన్ 2 నుండి 30 అక్టోబర్ వరకు 1వ స్థానంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అనేటటువంటిది మంచిది. ఆ తర్వాత 2వ స్థానంలో కుటుంబ స్థానంలో వస్తుంది కాబట్టి ఈ స్థానం కూడా అనుకూలమైనటువంటి యొక్క సమయము. కేవలం మధ్యలో మాత్రమే వీరికి గురు అనుకూలంగా లేదు కాబట్టి వీరు సోమవారం నాడు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం, అక్కడ శివాలయంలో ఏదైనా ప్రసాదం పంచడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక సింహరాశి వీరికి సంవత్సర ప్రారంభం నుండి జూన్ 1 వరకు 11వ స్థానంలో అంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి జూన్ వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అలాగే ఉద్యోగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. వీరు ఏదైనా చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక తర్వాత జూన్ 2 నుండి 30 అక్టోబర్ వరకు 12వ స్థానంలో ఉన్నాడు. తర్వాత సంవత్సరాంతం వరకు కూడా 1వ స్థానంలో. ఈ రెండో కూడా అనుకూలమైనటువంటి స్థానాలు కాదు. అలాగే వీరికి అష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంటే మనం సాధారణంగా అష్ట కష్టాలని అంటుంటాం కదా, అట్లా. కాబట్టి శని వల్ల కొంత పని ఆలస్యంగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఓపిక అవసరము. శనివారం నాడు ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళడం, అక్కడ నవగ్రహాల్లో శనిదేవునికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, లేదా హనుమాన్ చాలీసా కూడా మీరు అన్నట్టుగా ఇంట్లో పరిహారాలు అంటున్నారు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, వెళ్ళలేనటువంటి వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల కూడా వీరికి ఆ శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక కన్యా రాశి ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి జూన్ 1 వరకు 10వ స్థానంలో గురువు ఉన్నాడు. 10వ స్థానం అనేటటువంటిది తండ్రి యొక్క స్థానం, ఉద్యోగ స్థానం కాబట్టి వీళ్ళు ప్రమోషన్స్ కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ రాశి వారికి ఈ సమయం అనేటటువంటిది అనుకూలమైనటువంటి సమయం. ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసుకునేటటువంటి సమయం. ఇది అనుకూలమైనటువంటి సమయం. ఆ తర్వాత జూన్ 2 నుండి 30 అక్టోబర్ వరకు 11వ స్థానంలో, ఇది కూడా లాభస్థానం కాబట్టి ఇది కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. తర్వాత 31 అక్టోబర్ నుండి 12వ స్థానంలో సంవత్సరాంతం వరకు కూడా ఉంటున్నారు కాబట్టి అది కూడా ఖర్చులతో కూడుకొని ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా శుభకార్యాల వల్ల కూడా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శని 7వ స్థానంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాబట్టి వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది.
మరింత అనుకూలంగా ఉండడానికి మంగళవారం రోజు గణేష ఆరాధన చేయడం మంచిది. ఇక తులారాశి వారికి, ఈ తులారాశి వారికి సంవత్సర ప్రారంభం నుండి జూన్ 1 వరకు 9వ స్థానంలో ఉన్నాడు గురు. ఆ తర్వాత జూన్ 2 నుండి 30 అక్టోబర్ వరకు 10వ స్థానంలో, వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొంత జాగ్రత్త వహించడం అనేటటువంటిది మంచిది. ఆ తర్వాత 11వ స్థానంలోకి, అంటే 31 అక్టోబర్ నుండి 11వ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి ఈ సమయం వీరికి అనుకూలమైనటువంటి సమయం. అలాగే శని 6వ స్థానంలో ఉన్నాడు, అంటే శత్రు స్థానం అంటారు. కాబట్టి బంధువులతోనూ మిత్రులతోనూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం, అంటే మనమే నోరు జారకుండా వ్యవహరించడం, అదుపులో ఉంచుకోవడం అనేటటువంటిది మంచిది. అంటే శత్రువులు కాదు వారు, మనం వాళ్ళని శత్రువులుగా మారకుండా మన నోరు మనం జాగ్రత్తగా మాట్లాడాలని ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ఈ సంవత్సరం మీరు శని గ్రహం యొక్క అనుగ్రహం కొరకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో అభిషేకం చేయించడము, ఏదైనా తనకు తోచినటువంటి ప్రసాదాన్ని పంచడము, వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించడం అనేటటువంటిది చెప్పుకోదగ్గ పరిహారం. ఇక వృశ్చిక రాశి వారు, వీరికి సంవత్సర ప్రారంభం నుండి జూన్ 1 వరకు గురు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానాన్ని అంటున్నాం కాబట్టి అష్టమము ఈ ఆయుష్ స్థానం కాబట్టి ఆరోగ్య విషయంలో వీరు కొంత జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. బంధువులను మిత్రులను కలుస్తారు. చాలా కాలం నుంచి కలవకుండా ఉన్నటువంటి యొక్క బంధువులను కానీ మిత్రులను కానీ ఈ సమయంలో దూర ప్రాంతాల్లో వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. తర్వాత జూన్ 2 నుండి 30 అక్టోబర్ వరకు 9వ స్థానంలోను, ఆ తర్వాత 31 అక్టోబర్ నుంచి సంవత్సరాంతం వరకు కూడా 10వ స్థానంలో గురు ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క వృశ్చిక రాశి వారు బుధవారం రోజు అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన చేయడం, లేదా అయ్యప్ప స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవడం అనేటటువంటిది ఎంతైనా మంచిది. ఇక ధనుస్సు రాశి వారు, ఈ యొక్క ధను రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 1 వరకు 7వ స్థానంలో, అంటే ఈ 7వ స్థానం అనేటటువంటిది వివాహ స్థానం అంటాం. కాబట్టి వీరి యొక్క వివాహ ప్రయత్నాలు అనేటటువంటిది ఫలిస్తాయి. అలాగే తర్వాత చేసేటటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఎందుకంటే గురువు శని రెండూ కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. తర్వాత జూన్ 2 నుండి 30 అక్టోబర్ వరకు కూడా అష్టమ స్థానంలో, అంటే 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పనులన్నీ కూడా కొంత మెల్లిగా సాగే అవకాశం ఉంటుంది. అంటే కొంత కష్టంతో ముందుకు వెళ్తాయి కానీ పనులు మాత్రం అవుతాయి. అలాగే తర్వాత 31 అక్టోబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి అనుకూలమైనటువంటి యొక్క సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయం అనేటటువంటిది. కాబట్టి ఈ సంవత్సరము ఈ యొక్క ధను రాశి వారు గురు దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వల్ల మనోధైర్యంతో వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. లేదా మేడి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల అక్కడ మేడి చెట్టు వద్ద ఉన్నటువంటి యొక్క చీమలకు నువ్వులు చక్కెర లేదా నువ్వులు బెల్లం వేసి ఆ వృక్షానికి ప్రదక్షిణ చేసుకొని వృక్షం వద్ద మన కోరికను విన్నవించుకోవాలి. అలాగే మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 1 వరకు 6వ స్థానంలో శత్రు స్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు
వాళ్ళ పై అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆ తర్వాత వీరికి జూన్ 2 నుండి మళ్ళీ 30 అక్టోబర్ వరకు వీరికి 7వ స్థానంలో 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇది అనుకూలమైనటువంటి యొక్క సమయము. వీరు చేసేటటువంటి యొక్క పనులన్నీ సఫలీకృతమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం ఈ సమయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఆ తర్వాత 31 అక్టోబర్ నుండి సంవత్సరం చివరి వరకు కూడా 8వ స్థానంలో ఉంటున్నాడు గురువు. కాబట్టి ఈ సమయం అనేటటువంటిది అనుకూలమైనటువంటి సమయం కాదు. అలాగే 3వ స్థానంలో గురువు ఉన్నాడు, శని ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరము ఈ యొక్క మకర రాశి వారు హనుమత్ ఆరాధన చేయడము లేదా శివ అష్టోత్తర శతనామావళి అనేటటువంటి చదువుకోవడం చెప్పుకోదగ్గ చిన్న చిన్న పరిహారాలు. ఆ తర్వాత కుంభరాశి వారు, వీరికి గురువు సంవత్సరం ప్రారంభం నుండి 1 జూన్ వరకు 5వ స్థానంలో ఉన్నాడు. అంటే 5వ స్థానం అనేటటువంటిది సంతాన స్థానం. ఎవరైతే ఈ రాశి వారు సంతానార్థులై ఉన్నారో అంటే వారికి వారి కోరిక అనేది నెరవేరుతుంది. అట్లాగే పిల్లల విషయంలో వీళ్ళు సంతోషంగా ఉంటారు, శుభవార్తలు వింటారంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు కానీ లేదా చదువులో ఉన్నటువంటి వాళ్ళు హయ్యర్ స్టడీస్ లోకి వెళ్ళడం కానీ ఇటువంటి విషయాల్లో వీళ్ళు శుభవార్తలు వింటారు. ఆ తర్వాత జూన్ 2 నుండి 30 అక్టోబర్ వరకు వీరికి 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి శత్రు స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకోవడం అనేటటువంటిది ఈ సమయంలో మంచిది. ఆ తర్వాత 31 అక్టోబర్ నుండి సంవత్సరం చివరి వరకు కూడా 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సమయం అనేటటువంటిది మంచిది. ఆ తర్వాత శని 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి 7.5 శని అని అంటాం కదండి. ఆ 7.5 సంవత్సరాల శని యొక్క ప్రభావం అనేటటువంటిది వీరికి ఉంటుంది కాబట్టి కుటుంబంలో కలతలు రాకుండా వీళ్ళు చూసుకోవాల్సినటువంటి యొక్క సమయం. శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి శనివారం రోజు ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళడం, నవగ్రహాల్లో శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి నవధాన్యాలు వేస్తూ నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం అనేటటువంటిది వీరికి ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ పరిహారం. అలాగే ఇక మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 1 వరకు గురు 4వ స్థానంలో అంటే అర్ధాష్టమ స్థానాన్ని అంటారు. అంటే అష్ట కష్టాలంటే 8, అష్టమం అంటే 8, అర్ధ అంటే అందులో సగం అండి. అంటే ఎక్కువ ఇబ్బందులు ఉండవు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎక్కువ ఇబ్బందులు ఉండవు అని ఉద్దేశం. కొన్ని మాత్రం ఇబ్బందులు ఉంటాయి, వాటిని మనోధైర్యంతో ముందుకు తీసుకొని వెళ్ళాలి. అలాగే ఆ తర్వాత జూన్ 2 నుండి 30 అక్టోబర్ వరకు వీరికి 5వ స్థానంలోను అంటే కుటుంబ విషయంలో అనుకూలంగా ఉంటుంది, పిల్లల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత 31 అక్టోబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా 6వ స్థానంలోను, అలాగే శని 1వ స్థానంలో అంటే 7.5 శని ప్రభావం వీరికి కూడా ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి శనికి అభిషేకం చేసుకోవడం కానీ లేదా శని యొక్క క్షేత్రాన్ని శని చిన్నాపూర్ కానీ లేదా రాక్షస భవన్ అని ఇక్కడ శని యొక్క క్షేత్రాలు కానీ దర్శనం చేసుకొని రావడం. అలాగే పేదవాళ్లకు ఏదైనా పంచడం, పేదవాళ్లలో శని ఉంటాడు అంటే కష్టపడే వాళ్ళలో శని ఉంటాడు కాబట్టి ఆ కష్టపడి పనిచేసే వాళ్ళకి పేదవాళ్ళకి ఏదైనా తినే వస్తువులు పంచాలి, డబ్బులు ఇవ్వకూడదు. భోజనం ఇస్తే వారు సంతోషిస్తారు, ఏదైనా ఫుడ్ రూపేణా ఇస్తే వాళ్ళది తిని ఆత్మారాములు సంతోషం చెంది వారు ఆశీర్వదిస్తారు. డబ్బులు ఇవ్వకూడదు, ఎందుకంటే దాన్ని వాళ్ళు ఏదైనా వృధా చేసినట్లయితే మనం పుణ్యం చేయబోయి మన పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి
ధన రూపేణ కాకుండా ఆహార రూపంలో ఇచ్చి మనం వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈ విధంగా ఈ సంవత్సరం మేషాది 12 రాశుల యొక్క ఫలితాలు సూక్ష్మంగా మీకు తెలియజేయడం అనేటటువంటిది జరిగింది. అందరూ కూడా అంటే పెద్ద పెద్ద పరిహారాలు కాకుండా వీరు ఇంట్లోనే ముందే కండిషన్ చెప్పారు. ఎందుకంటే ప్రజలకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఖర్చులతో కూడుకున్నటువంటిది కాకుండా సూక్ష్మంగా పరిహారాలు అనేటటువంటిది తెలియజేయడం జరిగింది. మీ స్తోమత ఉన్నటువంటి వారు ఏ ఏ గ్రహాలు బాగాలేవో ఆ గ్రహాలకు సంబంధించి మీ ఇంటి పురోహితులను సంప్రదించి ఆయా గ్రహాల యొక్క జపాలు, హోమాలు, దానాలు అనేటటువంటిది చేసుకోగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు మీరు చేసుకోవచ్చు. లేని వారు ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. సో చూసాం కదా, ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా ఉంటుంది, వారి గ్రహాలకు అనుకూలించినప్పుడు అంటే ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి, అది కూడా ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న అంటే ఆ రెమెడీస్ అనేది కూడా మన సిద్ధాంత్ గారు చెప్పారు. మరి అట్లాగే టెంపుల్కి వెళ్ళి ఎవరు అంటే అభిషేకాలు లాంటివి చేసుకుంటూ ఉంటే మనకు పరిహారం అనేది తొలగిపోతుంది అని చెప్పేసి ఒక చిన్న రెమెడీ లాంటిది కూడా మన సిద్ధాంత్ గారు చెప్పారు. అట్లాగే ఇప్పుడు ఆధునిక కాలంలో సాంప్రదాయంగా ఉంటూ సంతోషంగా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి ప్రేక్షకులు? ఆధునిక కాలంలో సంప్రదాయాలను పాటిస్తూ ఉంటే మనం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. మన పండగలను మనము పాటిస్తే సరిపోతుంది. ప్రతి పండగను ఆయా ఋతువులకు అనుగుణంగా మనకు పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి సంక్రాంతికి నువ్వుల లడ్డు అని అంటాం. అంటే ఆ సమయంలో చల్లగా ఉంటుంది కాబట్టి ఒంట్లో ఉష్ణాన్ని పుట్టించేటటువంటి ఈ నువ్వులు అంటే సైంటిఫిక్ రీజన్ అనేటటువంటిది ఉంది. శాస్త్రం అనేటటువంటిది మన మంచి కోరి పూర్వం అన్ని నిర్ణయించబడ్డాయి. మనం ఏం కొత్తగా కనుక్కోవాల్సిన అవసరం లేదు, కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. శాస్త్రంలో ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పిన విధంగా మనం తూచా తప్పకుండా మనం పాటిస్తే సరిపోతుంది. ఏ పండగకు ఏమి చేయాలి అనేటటువంటిది మనకు ఆల్రెడీ అన్ని నిర్ణయించబడి ఉన్నాయి. పూర్వీకులు నిర్ణయించబడి. ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటున్నాము. బతుకమ్మ పండుగకి మనం అన్ని రకాలైనటువంటి పుష్పాలను తీసుకొని బతుకమ్మ ఆడి వాటిని నీళ్ళలో వదిలేస్తున్నాం. ఆ సమయంలో కొత్త నీరు వస్తుంది. ఆ కొత్త నీరు రావడం వల్ల మనకు ఆ కొత్త నీరు తాగడం వల్ల ఆరోగ్యం అనేటటువంటిది మనకు ఇబ్బంది కలుగుతుంది. అలా ఇబ్బంది కలగకుండా ఔషధ తత్వాలు కలిగినటువంటి పుష్పాలన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి గౌరమ్మను పూజించి మళ్ళీ ఆ నీళ్ళల్లో మనము గౌరమ్మను గంగమ్మ దగ్గరికి పొడిగి చేరుస్తూ ఆ పుష్పాల ద్వారా ఆ నీళ్ళలో కలవడం వల్ల మనకు ఆ ఔషధ తత్వాల వల్ల మనకు ఆ ఇబ్బందులు రాకుండా ఆరోగ్యం బాగుండే విధంగా ఇవి ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి పండగను మనం పాటించాలి. అంటే మన జీవితాన్ని సంస్కరించుకోవడానికి పంచదశ సంస్కారాలు అనేటటువంటివి కూడా ఇంకా ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున లేదు. చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటే మనం చెవులు కుట్టించడం కానీ, అన్నప్రాశనం చేయించడం కానీ, అట్లాగే వివాహ సంస్కారం కానీ, గర్భాధాన సంస్కారం, ఇట్లాగా మనం ఆ సంస్కారాలు మనం చేస్తూ పోతే సరిపోతుంది. సంస్కృతి సంప్రదాయాలను మనం పాటిస్తే సరిపోతుంది. అయితే సిద్ధాంతి గారు, మరి అందరి గురించి అయితే చెప్పింది కదా, మరి మీకు అయ్యే ఈసారి ఎట్లా ఆదాయం ఎట్లా ఉంటుంది, అవమానం ఎట్లా ఉంటుంది, మీ గురించి ఎట్లా ఉండబోతుంది మీ పర్సనల్? మా పర్సనల్ గా అంటే నాది రాశి ప్రకారంగా మిథున రాశి అవుతుందండి. రాశి ప్రకారంగానే ఉంటుంది, ఏం పర్వాలేదు, అనుకూలంగానే ఉంది. అమ్మవారు అనుకూలం, మీకైతే అనుకూలంగా ఉంది అంటే ఎందుకండి గ్రహచార రీత్యా మనకు బాగా ఉన్నది లేదు అనేటటువంటిది మనం సంవత్సరంలో చూసుకుంటున్నాం. చూసుకొని దానికి సంబంధించి మనం పరిహారాలు అనేటటువంటిది మనం చేసుకుంటాం. ఉదాహరణకి మీకు జ్వరం వచ్చింది అనుకోండి, మీరు ఉద్యోగం అనుకోండి, మనం ఇంట్లో కూర్చోండి, నా గ్రహచారం బాగా లేదు, సరే ఒప్పుకుంటాను అయ్యగారు, మరి అందరికీ చెప్తున్నారు, మరి మీకు గ్రహచారం బాగా లేదు, నేను మానవ మాత్రమే, భగవంతుడికి సైతం తప్పలేదు. అయితే ఏం చేయాలి? దానికి జ్వరం వచ్చింది కదా, ఇంట్లో కూర్చోం, ఏం చేస్తాం? దానికి సంబంధించినటువంటి
మందులు వేసుకుంటాం. ఉమ్. ఇంజెక్షన్ రూపంలోనో ఔషధం రూపంలోనో తీసుకుంటాం. అంటే పూర్వజన్మగతం పాపం వ్యాధి రూపేణ పీడితే, గత జన్మలో చేసినటువంటి యొక్క పాపం అంతా కూడా మనని వ్యాధి రూపంలో పీడిస్తుందట. అంటే కేవలము వ్యాధి అంటే శారీరకంగా నేను ఆరోగ్యంగా ఉన్నానండి అని కాదు, మానసికంగా మనోవ్యాధి కూడా వ్యాధి. శాంతి ఔషధై దానై, ఆ దాని శాంతి కొరకే ఈ తీసుకునేటటువంటి ఔషధాలు, మనం చేసేటటువంటి దాన ధర్మాలు, జప హోమ సురార్చన చేసేటటువంటి అయ్యగారులను సంప్రదించి, మన గ్రహచార రీత్యా రాగలేవు అని చెప్పి సంప్రదించి ఆ జపాలు చేయించడం కానీ, హోమాలు చేయించడం కానీ, సుర అర్చన అంటే సురులు, భూసురులు అంటే బ్రాహ్మణుల యొక్క సేవ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా సంప్రదాయాలను శాస్త్రాన్ని పాటిస్తే సరిపోతుంది అన్నట్టుగా నేను కూడా అదే విధంగా ఆ శ్లోకాలను పాటిస్తూ భగవంతుని పైన ముఖ్యంగా విశ్వాసం ఉంచి, విశ్వాసం ఫలదాయక అన్నారండి. కాబట్టి యద్భావం తద్భవతి, ఏ విధమైనటువంటి భావనతో మనం చేస్తామో అదే విధమైనటువంటి రిజల్ట్ అనేటటువంటి. కాబట్టి భగవంతుని పైన విశ్వాసంతో ఆ గ్రహాలను నమ్మి, ఏ గ్రహాలు బాగాలేవో దానికి సంబంధించినటువంటి పరిహారాలు, ఇంతకు చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని, స్తోమత ఉన్నటువంటి వాళ్ళు జపాలు హోమాలు చేయించుకొని ఆ విధంగా పాటించండి. నేను అదే విధంగా పాటిస్తూ వస్తున్నాను. అమ్మవారి యొక్క ఆశీస్సుల వల్ల నాకు బాగా ఉంది. ఆ అమ్మవారి యొక్క జ్ఞాన సరస్వతి యొక్క అనుగ్రహం వల్ల మీరందరూ కూడా ఈ పరిహారాలను పాటిస్తూ ఈ పరాభవనామ సంవత్సరంలో సుఖంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. సో ఈరోజు మనతో పాటు అయితే ప్రశాంత్ జోషి సిద్ధాంతి గారు అయితే చాలా సమయాన్ని కేటాయించి మన ప్రేక్షకులకు వారి రాశి ఫలాల గురించి, మరి ఆ గ్రహస్థితులు బాలేని వారికి రెమెడీస్ కూడా చూపిస్తూ కొంచెం ప్రతి ఒక్క రాశి గురించి కూడా క్లియర్గా చెప్తూ ఉన్నారు. మరి వ్యవసాయదారుల గురించి, వ్యవసాయం ఎట్లా ఉంటుంది, వర్షాలు ఎట్లా ఉంటున్నాయి అని చెప్పేసి కూడా క్లియర్గా అన్ని రకాలుగా మన రాష్ట్ర అభివృద్ధి, వర్షాల గురించి, అన్నిటి గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి తమ సమయాన్ని మనకు ఇచ్చిన ఇది సంగతి ఛానల్ వారి తరఫున ప్రశాంత్ జోషి సిద్ధాంతి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.